మనసంతా చికాకుగా ఉందని సాయంత్రం పూట రైల్వే స్టేషన్ కాడికి వెళ్ళాము. పోతా పోతా వాటర్ పాయింట్ కాడ పెట్టి రైల్వే స్టేషన్ కాడికి వెళ్ళి కొద్దిసేపు వాకింగ్ చేసి ఒక వీడియో తీసుకొని వస్తా అలా బైపాస్లో అలా వెళ్ళి ఆల్తాఫాలో 2 కిచిడి తెచ్చుకున్నాం. కిచిడి టమాటా శార్వా, ఒక కిచిడి 60 రూపాయలు. ఇక్కడ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. బిర్యానీ తినే కడకని ఇది బెస్ట్. మనకైతే చాలా తక్కువ బడ్జెట్లో టేస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. కానీ టౌన్లో సాయంత్రం పూట కిచిడి దొరికేది ఎక్కడంటే ఆల్తాఫాలో దొరికింది. ఇదన్నమాట నైట్ డిన్నర్. మిగతాది రైల్వే స్టేషన్ వీడియో పెడతాం, చూడండి. దీనికి లింక్ వస్తుంది, చూడండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మా ఊరు రైల్వే స్టేషన్ కాడికి ఎందుకు వచ్చానంటే స్టేషన్ దగ్గర పోక 4 రోజులు అయింది. ఒకసారి చూద్దామని మా ఆవిడ కూడా అడిగింది ఈరోజు నా స్టేషన్ దగ్గర తీసుకెళ్ళమని. పైగా మధ్యాహ్నం మేము ఈ ఎండాకాలం ఇంట్లో పొద్దుగూలు బెడ్ మీద పనుకుంటే ఏమవుతుందంటే సాయంత్రానికి ఒక రకమైన టెన్షన్, ఒత్తిడి వస్తుంది. ఆ మాట నేనంటే మా పిల్లలేమో నీకు యాంగ్జైటీ ఉంది, నిన్ను గుంటూరు హాస్పిటల్ తీసుకొని చూపిస్తాం పంపమంటున్నారు. యాంగ్జైటీ కాదు, ఖాళీగా ఉండి ఇంట్లో పొద్దుగూలు బెడ్ మీద పనుకుంటే అందరం ఒకేసారి ఉండటం వల్ల ఇరుకు ఇంట్లో ఈ ఎండాకాలం కాబట్టి కొంచెం చికాగ్గా, ఒత్తిడిగా, టెన్షన్గా ఉంది. నాకు అప్పుడే అర్థమైపోయింది. ఇంక నేను ఇలా టెన్షన్గా ఉన్నప్పుడు నేనేం చేస్తాను అంటే ఇలా ఊరు బయటికి వెళ్ళి కాసేపు వాకింగ్ చేసి రైల్వే స్టేషన్ కాడికి వెళ్తే ఇక అంత కొత్తగా ఉంటుంది కదా, ఇదంతా కొత్త కట్టడాలు కాబట్టి చాలా బాగుంటుంది. మా ఊరు రైల్వే స్టేషన్ అయితే పూర్తయింది. బుకింగ్ కౌంటరు అన్ని ఏర్పాట్లన్నీ పూర్తయినాయి. తొందరలో ప్యాసింజర్ రైలు అయితే వస్తుందంట. మా ఆవిడని కూడా తీసుకొని వచ్చాను. ఇక్కడ బోర్డు కూడా వేసారు చూడండి, ఇది గుంటూరు డివిజన్ అని. గుంటూరు డివిజను కనిగిరి అని వేసారనమాట. అంటే గుంటూరు నుంచి కనిగిరికి ట్రైన్ అయితే నడిచిద్దంట. ఆ రోజుకు ఒక ట్రిప్పే. అక్కడ గుంటూరులో ఉదయం 7:30కి బయలుదేరి కనిగిరి మధ్యాహ్నం 1 గంటకు వస్తుందంట. కనిగిరిలో మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి గుంటూరుకి 7:30కి చేరిద్దంట. ఇది ప్రస్తుతం ఈ కనిగిరి వరకే లైన్ పూర్తయింది కాబట్టి ఇక్కడ వరకు అయితే ముందు తిప్పుతున్నారు అనమాట. ట్రైన్ తొందరలో వస్తుందని అంటున్నారు. ఇక్కడ చూశారు కదా, విఐపి విశ్రాంతి గది అని, ఆ తర్వాత మహిళలకు సాధారణంగా వేచి ఉండే గది, అవన్నీ పూర్తి అయినాయి అనమాట. ఈ గదులన్నీ పూర్తి అయిపోయినాయి. బయట క్వార్టర్స్ అన్నీ కట్టేశారు. ఇదంతా స్టేషన్ అయితే బాగా రంగురంగులుగా రంగులేసి అంత కలకలాడుతుంది, కొత్త స్టేషన్ కాబట్టి. ఇది స్టేషన్ కాడికి వస్తే నాలో ఒత్తిడి, టెన్షన్లు అన్నీ తగ్గుతాయండి. మా ఆవిడని కూడా తీసుకొచ్చా. ఆమె కూడా సాయంత్రం కల్లా చికాకు పడుతుంటుంది ఇంట్లో పనిచేసి. ఆమెకు ఒక పక్క చెయ్యి నొప్పి, అంట్లు, పొదుగులు అందరం ఇంట్లో ఉండటం వల్ల ఏదో ఒకటి తింటూ ఉంటాం. పొదుగులు గిన్నెలు కడుక్కోలేక, తోమలేక, వండలేక అల్లాడిపోతుందామా. అందుకే సాయంత్రం పూట ఇంకా ఆమెను కూడా బజార్కి తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్ళాను. ఇంకా మా అమ్మాయి పూజ చేసుకొని గుడికి పోయి వస్తుంది కదా, ఇంకా అదే సమయంలో మేము ఇటు పోయి సరిపోయిందని పోతా వాటర్ క్యాన్ అట్టా తేవాలి కాబట్టి ఇంటికాడ వాటర్ క్యాన్ తీసుకొని పోయి వాటర్ క్యాన్, సాయంత్రం నా డ్యూటీ ఏంటంటే పెరుగు ప్యాకెట్, పాలు ప్యాకెట్ అవి తీసుకొద్దామని చెప్పి మా ఆవిడ ఇద్దరం బయలుదేరి వాటర్ క్యాన్ ఆ వాటర్ ప్లాంట్ కాడ పెట్టేసి ఇంకా రైల్వే స్టేషన్ కాడికి అయితే వచ్చి ఇటు అటు కాసేపు వాకింగ్ చేసి, చల్లటి గాలి, పైర్లన్నీ కోసి ఉన్నారు. అంతా ఎడారి ఉన్నట్టుంది. ఎడారిలో స్టేషన్ కాబట్టి భలే లుక్ ఉందన్నమాట స్టేషను. అంటే ఇంకా టౌన్కి 4 కిలోమీటర్ల దూరం కాబట్టి ఎటు చూసిన పొలాలే. ఆ దూరం నుంచి మా ఊరు కొండలు కనపడుతుంటాయి. చాలా ప్రశాంతమైన వాతావరణం అండి ఈ రైల్వే స్టేషను. ఇక్కడ అలా కుదిరిందన్నమాట స్టేషను. కాకపోతే ఏంటంటే ఊరికి దూరం కాబట్టి అంత దూరం పోయి ఎక్కడ రైలు అంటున్నారు, కానీ వాస్తవానికైతే ఈ 2 వీలర్స్ ఉన్నాయి కాబట్టి ఈ చుట్టుపక్కల పల్లెలనే దగ్గర ఉన్నాయి. ఈ స్టేషన్ దగ్గరలో పోలారం అనేది, కలగట్లు అనేది ఇవన్నీ దగ్గర ఉన్నాయి. ఆ చిన్నర్లపాడలకి వీళ్ళందరూ దగ్గరగా ఉంటుంది చుట్టుపక్కల పల్లెలన్నింటికి. టౌన్కి ఎలా ఉంటుందో ఆ చుట్టుపక్కల ఉండే పల్లెలు కూడా ఎంత దూరం ఉంటుంది అనమాట, దగ్గరగా ఉంటాయి. వాళ్ళందరికీ బాగా కంఫర్ట్గా ఉంటుంది. గుంటూరు, విజయవాడ పోయే వాళ్ళకి కానీ, ఆ గుంటూరు నుంచి హైదరాబాద్ పోయే వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది అనమాట ఒక ట్రైన్ తిరిగిన. కాకపోతే ఏంటంటే ఫస్ట్లో ఏదైనా అలాగే ఉంటుంది, తర్వాత రాను అలవాటు పడతారు. మొత్తానికైతే మా ఊర్లో వాళ్ళకి సాయంత్రం పూట పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి కాసేపు ప్రశాంతంగా అటు ఇటు తిరిగి వీడియోలు తీసుకొని హాయిగా అయితే ఈ రైల్వే స్టేషన్ కాడికి అయితే అందరూ వస్తున్నారు. మాతో పాటు వేరే వాళ్ళు కూడా వచ్చారు. ఆదివారం రోజు అయితే చాలామంది ఉంటారు. ఈరోజు బుధవారం రోజు కాబట్టి కొంచెం తక్కువగానే ఉన్నారు. మేము వచ్చిన తర్వాత ఒక్కొక్కరు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు వాకింగ్ చేసి. కానీ ఈ వాతావరణానికి అయితే మైండ్ అయితే రిలీఫ్ అయింది. ఇక్కడ రాంగులనే అసలు మనకు ఉన్నటువంటి అదేంటంటే నాకు యాంగ్జైటీ ఉందంటారు, అంటే ఆందోళన, గత్తర, భయం అవన్నీ నాకు ఇలా ఊరు బయటకు వస్తే తగ్గిపోయింది. రైల్వే స్టేషన్ కాడికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మా ఆవిడని కూడా తీసుకొచ్చి ఆమెను కూడా ఈ ప్లాట్ఫామ్ మీద నుంచి చివరి నుంచి చివరికి నడిచి హాయిగా కాసేపు ఉండి ఇంకా మేమైతే వస్తా ఇంకా ఆల్తాఫా ఊరు బయట ఇంకా బైపాస్ హైవే రోడ్ అంటే కొత్తూరు కంచి హైవే రోడ్ నేరుగా వెళ్ళిపోతే ఒంగోలు రూట్లో ఆ కనిగిరి చెరువు దాటంగానే ఆల్తాఫ్, అక్కడ బ్రిడ్జి దిగంగానే ఆల్తాఫ్ హోటల్ ఉంటుంది హైవే పక్కనే. ఆల్తాఫ్లో వస్తా 2 కిచిడి తీసుకొని ఇంకా మేము వస్తా వాటర్ ప్లాంట్ ఇక్కడ 7:30 దాకా ఉంటుంది వాటర్ ప్లాంట్. నీళ్ళ క్యాన్ పట్టుకొని పోతారు పెట్టిపోయాము. బండి దిగిలించుకొని వస్తా పాల ప్యాకెట్, పెరుగు ప్యాకెట్ అవి తీసుకొని పామూరు బస్ స్టాండ్లో ఇంటికైతే రావడం జరిగిందనమాట. ఇది ఈ ఎండాకాలం సాయంత్రం పూట అలా ఊరు బయటకు వెళ్తే ఏమైందంటే చల్లటి గాలి తగులుతుంది. పైర్లన్నీ కోసుంటారు, అంతా ఓపెన్ ప్లేస్ కదా.
ఇంకా ప్రశాంతంగా భలే గాలి వస్తుందన్నమాట సాయంత్రం. చాలా ఆనందంగా ఉంటుంది. ఇంకా వర్క్ అంతా చాలా వరకు పూర్తి అయిపోయింది. ఇంకా కొద్దిగా గొప్ప వర్క్ ఉంటే చేస్తున్నారు. ఆ చివరన రాళ్ళు కొంచెం పరిచేది అయ్యి చిన్న చిన్నవి అవి చేస్తున్నారనమాట. స్టేషన్ మటుకు మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఒక లైన్ వేసారు కానీ ఇంకా ఒక లైన్ ఇంకా అవతల లైన్ తర్వాత ఎప్పుడు పరిస్థితి లేదు కానీ 2 ఇంజిన్లు తగిలించుకొని వస్తుంది బండి అయితే. అంటే ఇటు నుంచి వచ్చేదానికి అటు నుంచి పోయేదానికి వెనక ముందు 2 ఇంజిన్లు ఉంటేనే కానీ ఇక్కడ రాని కుదరదు అనమాట. ఇది ఈరోజు మేము సాయంత్రం అయితే ఇలా ఒత్తిడికి ఎక్కువైనప్పుడు మనం అలా ఊరు బయటకు పోయి ప్రశాంతంగా అలా కాసేపు కానీ తిరిగి వస్తే వాకింగ్ చేస్తే మన వయసు వాళ్ళకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. నాకు వయసు ప్రభావం కావచ్చు బహుశా. నేను అలా వాకింగ్ చేస్తే సాయంత్రం పూట నాకైతే చాలా బాగుంటుంది. షుగర్ ఉండటం వల్ల ఏందో తెలియదు. మనం మధ్యాహ్నం తిన్న కూర ఏంటంటే జీడిపప్పు కర్రీ కాబట్టి మసాలా కర్రీ కాబట్టి దానివల్ల కొంచెం నాకు టెన్షన్ వచ్చింది. దేనివల్ల అర్థం కాక అట్లా ఊరు బయటకు పోయి వాకింగ్ చేసి వచ్చరికి మొత్తం సెట్ అయిపోయినాయి. వస్తా ఇంకా ఆల్తాఫాలో కిచిడి తెచ్చుకొని ఇంకా ఆ బైపాస్లో కూడా చల్లగాలి వస్తుంటుంది, పైన చెరువు ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా అలా వచ్చామన్నమాట. కొంచెం జస్ట్ మైండ్ చేంజ్ అయ్యిద్ది. ఒకే ప్లేస్లో ఉండకుండా అలా బయటికి పోయి వాకింగ్ చేసి అలా కొత్త ప్రదేశాలు చూసేస్తే మన కళ్ళకి కొంచెం ప్రకృతిని చూస్తే మన కళ్ళకి పచ్చదనం కనపడింది. మనకు కూడా బాగా ఉల్లాసంగా ఆ పైరు గాలి, ఆ యూనివర్స్ ఆశీర్వాదం వల్ల అంతా హ్యాపీగా సంతోషంగా ఉంటాం. ఆకాశం మన కోసమే ఉన్నట్టుంటుంది. ఆకాశం అంతా కనపడుతుంటుంది. అది చూడటానికి చాలా అందంగా ఉంటుంది అనమాట పైన ఆకాశం చూస్తుంటే ఈ సమయంలో. ఎందుకంటే ఇప్పుడు మబ్బులు గిబ్బులు ఏం లేవు కాబట్టి శూన్యం బాగా నీల రంగు ఆకాశం అన్నట్టుగా బాగుంటుంది అనమాట. మా ఆవిడికి చాలా ఉల్లాసం ఇలా బయటికి తీసుకొస్తే ఇవాళ అడిగింది కాబట్టి ఇంకా భర్తగా కోరిక అప్పుడు మనం తీర్చాలి కాబట్టి రెగ్యులర్గా తీసుకెళ్ళాం కాబట్టి తీసుకొచ్చారన్నమాట. ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సపోర్ట్